హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తామంట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో మంచి హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 9th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2019 December రిజిస్టర్డ్ హ్యూండై గ్రాండ్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్ ఆప్షనల్ పెట్రోల్ మాన్యువల్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ దివాళీ. మన కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, మన వెండర్స్కి, మన డీలర్స్కి అందరికీ కూడా హ్యాపీ దివాళీ అనమాట. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ కంప్లీట్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనమాట. ఫస్ట్ మన ఎక్స్టీరియర్ వైజ్లో చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ కాబట్టి మీకు వచ్చేసి ఏంటంటే మీకు ఫాగ్ ల్యాంప్స్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ హెడ్ లైట్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ డల్ అయిపోవడం కానీ కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా చూడండి. సో వెహికల్కి వచ్చేసి డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి అనమాట. ఇది నియోస్ మోడల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ లో అలై వీల్స్ ఉన్నాయన్నమాట. ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్స్ అండ్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ టైర్స్ తో అవైలబుల్ ఉంది. అండ్ టైర్ కండిషన్ కూడా అప్ టు 75% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ సైజ్ కూడా మీకు చెప్తాను 165/70 R14 అనమాట. విత్ ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్స్ తో పాటు అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 185 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు బాడీ కలర్ ఓవర్వేమ్స్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ తో పాటు మీకు డోర్ హ్యాండిల్ కూడా బాడీ కలర్ ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోండి, ఒరిజినల్ గా ఉందన్నమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూడండి అనమాట. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే 1200 cc తో పాటు 4 cylinder ఇంజన్ అనమాట. ఇప్పుడు సెగ్మెంట్ లో 4 cylinder లో హ్యాచ్ బ్యాక్ లో ఈ వెహికల్ ఉందన్నమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 4 cylinder పికప్ ఎలాంటి ఇష్యూ ఉండదు అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1024 రీసెంట్ బ్యాటరీ ఉందన్నమాట. అరౌండ్ 48 months గ్యారంటీ. అండ్ వెహికల్ సంబంధించిన బానెట్ కూడా చూడండి, ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ యాప్రాన్స్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీకు ఇక్కడ షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. సో మనం ప్రతి వీడియోలో కూడా ఇంజన్ ఫైరింగ్ అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో వెహికల్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ వచ్చేసి క్లచ్ ఒత్తి స్టార్ట్ చేయాలన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఫైరింగ్ కూడా చూడండి, చాలా బాగా స్టార్ట్ అవుతుంది. అండ్ వెహికల్ పైన ఎలాంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. అండ్ ఇంజన్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. ఓన్లీ 33,000 kilometers మాత్రమే తిరిగింది కాబట్టి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ కి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ బానెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్యూజ్ బాక్స్ అండ్ మనకు లైట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ డోర్ కి చూడండి. సో బ్యాక్ సైడ్ మిర్రర్స్ విండోస్ మాత్రం వర్కింగ్ కండిషన్ ఉంది. ఫ్రంట్ పోర్షన్ లో కూడా మీకు మిర్రర్స్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఓవర్ వేయింగ్ కూడా చూడండి, ఓవర్ వేయింగ్ కూడా మీకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ మీ మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకుంటే సో వెహికల్ ఎక్కడ కూడా మీకు మాల్ ఫంక్షనింగ్ అనేది లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 33,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. డ్యూయల్ టోన్ తోటి గ్రే అండ్ సిల్వర్ కలర్ ఫినిష్ తో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ కూడా మీరు చూసుకోండి, టిల్టబుల్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు దీనికి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన సెంట్రల్ కన్సోల్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కెమెరాతో పాటు మీ కెమెరా కూడా చూసుకోవచ్చు, రివర్స్ పార్కింగ్ కెమెరా. అండ్ బ్లూటూత్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా వేసి చూపిస్తాను చూడండి. సో ఏసీ కంట్రోల్స్ కూడా వేసాను. సో ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ వస్తుంది. సో మీకు గ్యాస్ టాప్అప్ చేయాల్సిన అవసరం లేదనమాట. వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ కూడా చూడండి. అండ్ చిల్లర్ గ్లౌ బాక్స్ కూడా ఉందన్నమాట దీనికి. సో వెహికల్ కి చిల్లర్ గ్లౌ బాక్స్ కూడా ఉంది, అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఏదైనా మన డ్రింక్స్ అలాంటివి పెట్టుకునేటప్పుడు సో సెల్ ఫోన్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు గ్లాస్ హోల్డర్స్, వాటర్ బాటిల్ హోల్డర్స్. అండ్ మీకు హ్యాండ్ బ్రేక్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ కంపెనీ సీట్ కవర్స్ తో పాటు వచ్చిందనమాట ఇది. సో సన్ షేడ్స్ కూడా ఒరిజినల్ ఉంది. ఇక్కడ ఒక మైక్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ మ్యూజిక్ సిస్టమ్ అంతా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మీకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. సో 1 రివర్స్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్
చూస్తే చిన్నగా ఉంటది గానీ, సో చాలా కంఫర్ట్ ఉంటుందనమాట. 5859 ఇందాక మనం వెంటోలో కూడా చూసినాము. సో ఆ వెహికల్ వచ్చేసి ఎంత కంఫర్ట్ ఉందో ఇది కూడా అంతే కంఫర్ట్ ఉందనమాట. లెగ్ రూమ్ గానీ, హెడ్ రూమ్ గానీ చాలా కంఫర్ట్ ఉంది. డిజైన్ టెక్నాలజీ అయితే హ్యుండై వాళ్ళని మించిన వాళ్ళు లేరు. సో దీనికి రేర్ బ్లోవర్ అవసరం లేదు. దీనికి ఏసీ కూడా వస్తుంది. అండ్ రేర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనికి రేర్ లో మీకు 12 వోల్ట్స్ సాకెట్ కూడా ఉందన్నమాట. మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ వెహికల్ వచ్చి ఫుల్ మ్యాటింగ్ లేదు, మ్యాట్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రాండ్ ఐటన్ బ్యాడ్జింగ్ కూడా ఉందన్నమాట మనకి క్వార్టర్ ప్యానల్ పైన. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్ కూడా ఉందన్నమాట. సో అది ఏ పిల్లర్ అండ్ కింద కనెక్షన్ అనేది లేకుండా సో ఫ్లయింగ్ డిజైన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లో సో వెహికల్ వచ్చేసిందంటే డాక్టర్ మెయింటైన్ అనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే డీఫాగర్ అవైలబుల్ ఉంది, వైపర్ అయితే అవైలబిలిటీ లేదు. షార్క్ ఫిన్ యాంటీనా వచ్చిందనమాట దీనికి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే గ్రాండ్ ఐటెన్ నియోస్ హ్యూండై బ్యాడ్జింగ్ అండ్ స్పోర్ట్స్ ఆప్షనల్ వెహికల్ అనమాట. మీరు సెన్సర్స్ కూడా చూసుకోండి. అండ్ కెమెరా వచ్చేసి ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ స్పేస్ అయితే మీకు 300 to 400 లీటర్స్ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకి స్టెప్నీ టైర్ అనేది యూస్ చేయలేదు. ఈవెన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కవర్స్ కూడా చింపలేదు. అండ్ జాక్ కూడా మీరు అసలు ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అనమాట. సో వెనక క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ అని చూడండి. సో ఎక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ డిక్కీ కానీ ఏది మారలేదు. సో వెహికల్ కి వచ్చేసి టైల్ ల్యాంప్స్ కూడా బాగుంది అనమాట. మీకు ప్రతి వీడియోలో నేను మీకు చూపిస్తాను కదా అండర్ బాడీలో. సో అండర్ బాడీ ఎలాంటి డ్యామేజెస్ లేవు అండ్ ఫ్లడ్ కూడా లేదనమాట. నేను నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు టైల్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. మీకు రైట్ సైడ్ లో ఫ్యూల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మన గ్రాండ్ ఐటన్ లోగో అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే స్పాయిలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూడండి. సో వెహికల్ పైన ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవన్నమాట. టాప్ పొజిషన్ లో స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. సో ప్రతి వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో రోబోటిక్ పంచెస్, సో ఈ వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా చూడండి. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట వెహికల్. నేను నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. ఈవెన్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేశాను అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ సిఎట్ టైర్స్ ఉన్నాయన్నమాట. అప్ టు 75% ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడండి. సో ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ డోర్ కూడా. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ రైజ్ చేసుకుంటే దీనికి వచ్చి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ ఫైనాన్స్ కూడా అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేస్తాను. మీకు సిబిల్ ఉన్నా సిబిల్ లేకున్నా. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తున్నాను అనమాట. నేను ఢిల్లీ కార్స్ మాత్రం అమ్మను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 5,45,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ చాలా మంది నన్ను అడిగారు, అన్న వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా, నా దగ్గర పాత వెహికల్ ఉందంటే 100% ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనమాట. సో మీ వెహికల్ మాత్రం క్వాలిటీలో ఉండి అండ్ మీరు ఫస్ట్ ఓనర్ అయ్యి అండ్ కిలోమీటర్స్ గ్యారంటీ ఉండి నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడెడ్ ఉంటే మాత్రం 100% మీ వెహికల్ మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటాను. అది ఒక ప్రీమియం కార్ అవ్వచ్చు అండ్ ఒక స్మాల్ కార్ కావచ్చు. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.